హాయ్ అండి అందరికీ. చూసారు కదండీ! ఇవాళ నేను ఒక కొత్త ఐటెమ్‌తో వచ్చాను. చూసారు కదా! ఏంటి ఈ బాక్సెస్ ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి. పిల్లల కోసం ఐస్ క్రీమ్ చేద్దామనేసి ఇవి తీసుకొచ్చా నేను. చూసారు కదా! వీటికి క్యాప్స్ కూడా ఇలా చాలా బాగొచ్చాయండి పట్టుకొని తినడానికి కూడా. నాకైతే చాలా నచ్చాయి. సింపుల్‌గా ఏ ఐస్ క్రీమ్ అయినా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. చూసారు కదా! మ్యాంగో ఐస్ క్రీమ్ చేస్తున్నానండి నేను. సో, మ్యాంగోస్‌తో ఇంకో కొత్త డెజర్ట్ అనమాట. చూసారు కదా! మ్యాంగోస్ అన్నిటిని ఇలా పీసెస్‌గా కట్ చేసుకొని, అందులోనే షుగరు, కొద్దిగా కాచి చల్లారి పెట్టుకున్న పాలు కూడా వేసుకొని, ఇలా మిక్సీకి వేసుకోవాలండి. జ్యూసీగా రావాలి. ఉండలు లేకుండా బాగా పేస్ట్‌గా చేసుకోవాలండి. మీరు కావాలనుకుంటే అందులో కండెన్స్డ్ మిల్క్ కానీ, ఇంకా క్రీమ్ కానీ అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అవేమీ వేయలేదండి. సో, నాకు మాత్రం కొంచెం స్వీట్‌నెస్ తగ్గిందని అనిపించింది రెడీ అయ్యాక ఐస్ క్రీము. చూసారు కదా! అన్నిటిని ఇలా ఫిల్ చేసి ఇలా క్యాప్స్ పెట్టేసుకోవడమే అండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. కాకపోతే మా బాబు త్వరగా తీయమా అంటే నేను త్వరగా తీయడంతోటి అవైతే దానికే అతుక్కుపోయాయండి రాలేదు. ఇదైతే కొద్దిగా మిగిలిందని ఈ గ్లాస్‌లో గూడా వేసి నా దగ్గర బటర్ పేపర్ ఉంటే ఇలా కవర్ చేసి రబ్బర్ బ్యాండ్ ఏసేసి ఇలా పుల్ల పెట్టేశానండి అందులో మాత్రము. ఇది గూడా అలాగే ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను నేను. తర్వాత రెడీ అయిందండి. చూసారు కదా! కొన్ని అవర్స్ తర్వాత తీస్తే ఫస్ట్ దీన్నే తీసానండి. ఎలా వస్తుందో చూద్దామని. ఇదైతే చాలా అంటే చాలా బాగొచ్చిందండి. ఈ గ్లాస్‌లో పెట్టినందుకు, అందులో ఈ స్టిక్ పెట్టినందుకు ఇంకా బాగొచ్చిందనిపిస్తుంది నాకైతే. అదైతే ప్లాస్టిక్ స్టిక్ కదండీ! అంతగా రాలేదు. బయటికైతే షేప్ అంతా రాలేదు. ఐస్ క్రీమ్ అంతా అందులోనే ఉండిపోయి పుల్ల ఒకటే బయటకొచ్చింది. చూసారు కదా! ఇది మాత్రం చాలా బావుంది. కొంచెం స్వీట్‌నెస్ తగ్గిందండి. టేస్ట్ అయితే బావుంది. సేమ్ మనం మ్యాంగో ప్యూరీ తింటున్నట్లుగానే ఉందండి. చూసారు కదా! ఇవైతే కొంచెం త్వరగా తీయడంతో పాటు అలాగే అతుక్కుపోయిందండి. అది బయటికి రాలేదు. చూసారు కదా! స్పూన్‌తో తీసేసుకొని తినేసాం అలాగే. ఇంతేనండి సింపుల్‌గా. మీరు కూడా ట్రై చేయండి.